నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ఇక ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు అలాగే జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే పర్యటించబోతున్నారు. ఇప్పుడు మన ఏరియాలో అయితే మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని గురుగారిని అయితే కలిసి మాట్లాడవచ్చు. మీరు వాస్తు గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మాట్లాడుకోవచ్చు. అలాగే నమస్తే గురుగారు. గురుగారు, ముందుగా చెప్పండి, ఇంట్లో మంచం ఏ దిక్కున పెడితే మంచిది? ఇక్కడ సహజంగా అంటే బెడ్రూమ్లలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క అందం కోసం కానీ లేదా ఇంటీరియర్ డిజైన్ కోసం కానీ, అంటే పెద్ద పెద్ద ఇళ్ళలో చెప్తున్నా, ఇంటీరియర్ డిజైన్ కోసం పర్పస్ కానీ లేదంటే హాల్ బాగా వ్యూ కోసం అనేసి ఎక్కడంటే అక్కడ ఆ బెడ్రూమ్స్కి మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా బెడ్రూమ్స్కు ద్వారాలు ఇవ్వడం వల్ల అక్కడ ఏమవుతుందంటేనా ఆ బెడ్ పొజిషన్ ఎక్కడైతే ఉండాలనో అక్కడ ఉండకుండా ఉచ్చ స్థానంలో పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఒకవేళ తూర్పు హద్దు చేసుకొని కూడా కొంతమంది అంటే ఇక్కడ పడమర వైపు షెల్ఫ్లు ఉంటాయి, మళ్ళీ మా మీదకి చెప్తారు, ఏం సార్ మీరు పడమర వైపు షెల్ఫ్లు ఉండాలంటారు కదా, ఇక్కడేమో తూర్పు వైపు మంచం రాకుండా ఎక్కడ వస్తుంది అని అడుగుతారు. కానీ అట్లా పెట్టుకోవడం కూడా తప్పే. అంటే ఆ కొలతలను బట్టి అక్కడ ఏదైనా సరే, అందుకే మనం ప్లాన్ చేసేటప్పుడు కూడా ఏదైతేనైనా ఒకవేళ దీర్ఘచతురస్రాకారం కానీ చతురస్రాకారంగా కానీ ప్లాన్ ఉన్నప్పుడు అక్కడ ఆ సైజ్ తగ్గట్టు బెడ్రూమ్స్ టాయిలెట్ పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడైతే బరువులు వెళ్ళాలనో అట్లా వెళ్తుంది. కానీ వీళ్ళు కేవలం ఇంటీరియర్ వ్యూ చూసుకోవడం వలన, లేదంటే వ్యూ కోసం పర్పస్ కోసం అట్లా, లేదంటే హాల్లోకి వస్తా అని మొత్తం అన్నీ కనిపించాలా అనే ఉద్దేశంతో, అంటే మనం వాస్తులో కూడా అసౌకర్యం వస్తుంది, కానీ అది బుద్ధికి తోచిన తెలివి, ఇది వచ్చేసి మనసుకు తోచిన తెలివి, రెండు రకాలుగా ఉంటుంది. ఈ మాత్రం జరగడం వలన ఏమవుతుందంటేనా తూర్పు హద్దు చేసి తూర్పు గోడలకు ఎటువంటి పరిస్థితుల్లో మంచాలు కానీ బెడ్స్ కానీ ఆంచి వేయరాదు. కనీసం ఒక చిన్న రూమ్లలో వాళ్ళు వాడుకునే విధానంలో కూడా, అంటే మళ్ళీ పడమర వైపు దక్షిణం వైపు బీరువా కానీ లేదా ఇవి పెట్టుకుంటాం కదా సార్, మళ్ళీ అక్కడికి పోనీకి ఇబ్బంది ఉన్నప్పుడు వాటిని అడ్జస్ట్ చేయాలి. అంటే ఏ విధంగా అడ్జస్ట్ చేస్తే మనం తూర్పు కానీ ఉత్తరం కానీ ఖాళీ స్థలం పెడతాము. ఇంకా కొన్ని చోట్ల ఏం చేస్తున్నా అంటే ఎక్కువ బెడ్రూమ్స్ నేను పొజిషన్ చూసినప్పుడు వెస్ట్ తలబెట్టి పడుకుండేటట్లు అది వ్యూ అందుకు ఏర్పాటు చేసింటారు. అంటే పడమర వైపు వార్డ్రోబ్స్ వచ్చింటాయి, తర్వాత ఇక్కడ ఏంటి బెడ్స్ వచ్చేసి వాటి కాంచి వేసేసింటారు. దీనివల్ల ఏమవుతుందంటే కనుక పడమర తలబెట్టి పడుకోవడం కూడా జరుగుతుంది. అట్లా కూడా సమస్యనే, ఎందుకంటే పడమర పడక పీడ కలల అట్లా అనమాట. ఆ విధంగా అంటే ఇంకా విపరీతమైన ఇంకా వాళ్ళకి ఎట్లుంటాయంటే పెద్ద పెద్ద మొగోళ్ళైనా కూడా మానసికంగా భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు అయితే ఇంకా చెప్పాల్సి మళ్ళీ బయటకు వస్తే పెద్ద బాగా ఉంటారు, కానీ లోపల మనసులో చాలా ఇబ్బందిగా పడుతుంటాయి. ఇట్లా మేము చాలా చోట్ల చూసాం. ఆ విధంగా తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే ఈ యొక్క కొన్ని చోట్ల ఆగ్నేయం బెడ్రూమ్కి ఆగ్నేయం ద్వారం ఇవ్వడం కానీ, లేదంటే కనుక దక్షిణాగ్నేయం ద్వారం ఇవ్వడం వల్ల కూడా కొన్ని చోట్ల ఈ పూర్తి ఉత్తరానికి ఆన్ చేసి బెడ్ పొజిషన్ వేసేసి ఈ దక్షిణంలో నడక అనేది చేసుకోవడం వలన కూడా ఎక్కడైతే స్త్రీ స్థానము ధనస్థానము ఆ బెడ్రూమ్లో, అంటే ఈ పొజిషన్స్ అన్నీ ఎలా ఉపయోగపడతాయంటేనే అక్కడ వాళ్ళకు ఎఫెక్ట్ చూపిస్తాయంటేనా ఆ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద ప్రధానంగా ఆ బెడ్రూమ్లో వాళ్ళు వాడేటోళ్ళకు ప్రభావితం అనేది చూపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఏదైనా సరే మనం వాయువ్యం బెడ్రూమ్స్ కూడా చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఈ విధంగానే, అంటే మొత్తానికి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మొత్తం మీద ఎక్కడైతే బెడ్ పొజిషన్స్ ఉంటాయో అవి ఎంతసేపు మనం బరువుల ప్రకారమే చూసుకోవాలి. ఉదాహరణకు నైరుతి మూల బరువు పెట్టాలి, అక్కడ ఏదైనా సరే ఒక బీరువా కానీ లేదంటే ఒక షెల్ఫ్ కానీ ఉంది ఆల్రెడీ, అది వాడుకునేమైన విధానం, అంటే ఒక అడుగున్నర స్థలం వదిలిపెట్టుకొని మిగతా బెడ్ పొజిషన్ చూసుకోవాలి. అందుకే ఈ బెడ్ పొజిషన్ తీసుకునేటప్పుడు అది వెడల్పు కూడా చూసుకొని, అంటే పడమర అయితే పడమర, దక్షిణం అయితే దక్షిణం ఆంచి బెడ్ వేసి, తర్వాత అంటే సాధ్యమంతా దక్షిణం ఆంచి బెడ్ వేయాలి. ఇంకా వేరే పొజిషన్స్ వేసినట్లయితే ఏమవుతుందంటే అక్కడ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇంకా లేదు పడమర అనేది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి అక్కడ ఉంది, ఆల్రెడీ రెంటెడ్ హౌస్తో నేను చెప్తున్నాను ఇక్కడ సమస్య. అట్లా ఉన్నప్పుడు కొంచెం ఇన్కన్వీనియంట్ అయినా కూడా తూర్పు తలబెట్టి పడుకోవాలి. బెడ్ పొజిషన్ మార్చుకోకుండా తూర్పు తలబెట్టి పడుకోవడం వల్ల ఇప్పుడు మనం ఏదైతే సమస్యలు అనుకున్నామో పీడకలల పరిస్థితి, లేదంటే భయంగా ఉండడం, మానసిక సమస్య ఇటువంటి ఉండేటి వాళ్ళకు పరిష్కారమే జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల అంటే ఏదైనా సరే ఒక హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ లేదా మనం పైన ఎక్కడైనా అంటే వసారాలు అందుకు వేసుకున్నప్పుడు కానీ ఉత్తరము తూర్పు వీళ్ళు ఎంతవరకు ఎక్కడైనా మనం బరువులు పెట్టేటప్పుడు ఆ మాదిరి ఈ బెడ్ పొజిషన్ కూడా చూసుకోవాలి. బెడ్ పొజిషన్ 90% వచ్చేసి దక్షిణం మాత్రమే తల చేసి పడుకోవాలి. ఆ విధంగానే బెడ్ పొజిషన్స్ ఉండాలి. తప్పితే తప్ప అంటే తప్పని పరిస్థితుల్లో అంటే ఫ్రెష్గా గడిచేది మేము అసలు ప్రిఫర్ చేయము. ఇంకా ఆల్రెడీ మనం ఏదో రెంట్ ఉంటామో అక్కడ ఇంకా తప్పదు, దాన్ని మార్చుకోవాలన్నా కూడా మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి అక్కడ ఒకవేళ మనకు వాస్తు విరుద్ధంగా జరుగుతుందంటే కనుక అక్కడ పడమర బెడ్ పెట్టేసి తూర్పు తలబెట్టి పడుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఈ విధంగా ప్రతి చోట కూడా ఎక్కడైనా స్థలం వెళ్ళినప్పుడు కూడా ఈ పద్ధతి పాటించడం వల్ల ఆ రోజు జరిగే సంఘటనల నుంచి కూడా ముప్పు నుంచి కూడా కాపాడుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అది చాలా జాగ్రత్తగా ఇది పాటించండి. అలాగే గురువు గారు, ఇప్పుడు బెడ్ గురించి మాట్లాడినాం కాబట్టి దాని పక్కనే ఉండే బీరువా గురించి మాట్లాడదాం. బీరువా అనేది ఏ దిక్కున పెట్టాలి, ఏ దిక్కున పెడితే డబ్బు అనేది నిల్వ ఉంటుంది, అందరికీ ఇదొక
క్వశ్చన్. కరెక్ట్ అండి, ఇదివరకే మనం ఒకసారి చెప్పుకున్నాం కూడా. కానీ ఏంటంటే ధనస్థానము బీరువాను ధనస్థానంగా చూడరాదు, నెంబర్ 1 పాయింట్. ఇంకోటి అంటే బీరువాలో డబ్బు ఒకటే పెట్టరు కదా, మిగతాటివన్నీ కూడా వస్తువులు పెడతా ఉంటారు. తర్వాత ఏదైనా సరే కొన్ని యూజ్ చేసేటివి ఎప్పుడైనా యూజ్ చేసేటువంటి వస్తువులనే పెడతా ఉంటారు. ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంతసేపు ఉన్నా సరే ఈ బీరువాను ప్రధానంగా బరువు కింద చూసుకోవాలి. కొంతమంది 5 అడుగుల బీరువా వాడతారు, కొంతమంది 6 అడుగుల బీరువా వాడతారు, లేదంటే టంకు పెట్టె లేదా ఇనుప పెట్టె లాంటివి కూడా కొంతమంది వాడితే పురాతన కాలం నుంచి వాడేవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళ సెంటిమెంట్ ప్రకారంగా మా తాతల నుంచి వస్తుంది, ఏదైనా సరే మేము అక్కడ సొమ్ము పెడితేనే మాకు ఉపయోగపడుతుందని. ఇటీవల కాలంలో ఏం చేస్తున్నా అంటే ఉత్తరం వైపు తిప్పమన్నారు, మనం ఉత్తరం చూస్తా డబ్బు ట్రాన్సాక్షన్ చేయాలా అనేసి అవి ఉత్తరం తెచ్చి పెట్టుకోవడం వలన ఆ డబ్బు ఉండే డబ్బు కూడా ఖాళీ చేసుకునే మహానుభావులు చాలామంది ఉన్నారు. కాబట్టి అట్లా పాటించుకోకుండా ఎంతసేపు ఉన్నా సరే ఈ బీరువా పొజిషన్లు కానీ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏది చేసినప్పటికీ కూడా ఒక బీరువా పొజిషన్ వాడుకునే విధానంలో కానీ ఈ బెడ్ పొజిషన్లో కానీ సహజ వాస్తు సిద్ధాంతానికి విరుద్ధంగా అక్కడ జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. అది ఒక బెడ్రూమ్లో కావచ్చు, ఒక హాల్లో కావచ్చు. ఒక హాల్లో అయితే ఏం జరుగుతాయని మీరు అడగచ్చు. హాల్లో అయితే కనుక ఇట్లా ఏదైనా సపోజ్ ఈశాన్యముల బరువు పెట్టడం, లేదా కొంతమంది ఇంకా కొన్ని ఇళ్ళలో అంటే చిన్న చిన్న ఇళ్ళలో అయితే ఈశాన్యములు పూజ చేస్తారు, పూజకి ఎదురుగా బీరువా అంటే బాగుంటుంది ఉద్దేశంతో మొత్తం తీసుకెళ్ళి ఈ బరువు ఆడేసేసి ఉంటారు. దానివలన కూడా ఏమవుతుందంటే అక్కడ బరువులు ఈ మానసిక సమస్యకు ఎక్కువ కారణమైపోయి అక్కడ డబ్బు నిల్వ ఉండటమే కాదు, పూజ చేసే విధానంలో కూడా వీళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఆ పూజ చేయలేరు, ఈ డబ్బు నిలవలేదు, ఇంకా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. ఆ విధంగా లేకుండా అదే హాల్లో కనుక ఇటువంటి దోషాలు కలిగినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే అందరి సభ్యుల మీద ప్రభావం, ఒక బెడ్రూమ్ అనేది ఆ బెడ్రూమ్ వాడేటోళ్ళ మీద ప్రభావం చూపిస్తేనే ఎక్కువగా, మిగతా ఈ హాల్ అనేది అందరూ వాడుతూ ఉంటారు. కాబట్టి అంటే ఎక్కడ ఏ పొజిషన్ ఎవరు వాడుతున్నారు ఉద్దేశం ప్రకారమే ఈ ఫలితాలు అక్కడ వస్తూ ఉంటాయి. కాబట్టి అందుకే బీరువా అనేది ఎప్పుడైనా సరే నైరుతి పెట్టాలి. అది తూర్పా ఉత్తరమా అనేది ప్రధానంగా చూసుకొని, నైరుతి సహజంగా అంటే తూర్పు కానీ ఉత్తరంగానే అవుతుంది. సౌకర్యం ఉంటే ఉత్తరం ప్రిఫర్ చేయాలి. అది ఈశాన్యది ఎక్కువగా టిల్ట్ అయి ఉంటే ఆ పొజిషన్ స్థలం మేము చూడంగా చాలా చోట్ల వచ్చేసి ఈశాన్యమే టిల్ట్ అయి ఉంటుంది, కొన్ని చోట్ల తూర్పు కూడా ఈశాన్యం టిల్ట్ అయి ఉంటుంది. కాబట్టి అంటే 10 డిగ్రీలు 5 డిగ్రీలు లేదా 20 డిగ్రీల వరకు జరిగి ఉంటుంది. అటువంటి ఉన్నప్పుడు తూర్పు అయినా ఉపయోగిస్తారు. కానీ ఇది సహజ సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి ఇబ్బంది లేకుండా అక్కడ చేసుకున్నట్లయితేనా ఎటువంటి సమస్య లేకుండా అక్కడ చాలా సాఫీగా ఆ ప్రయాణం జరగడం. తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా చాలా, ఇప్పుడు యజమాని సంతోషంగా ఉంటే అందరూ బాగుంటారు, యజమాని ఇబ్బంది పడతా అంటే లేదా భయపడతా అంటే ఇబ్బందిగా ఉంటేనా మిగతా పరుల పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా దోషాలు లేకుండా చిన్న చిన్న వస్తువుల వాడకంలో కూడా వాస్తు పాటించడం వల్ల అది వసతి కలిగించి తద్వారా మనశ్శాంతి కలిగించి చాలా బాగా అది ఉపయోగపడుతుంది. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా గురుగారు అందరూ టైం బాగుండాలి, నా టైం బాగాలేదు అనేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో ఉండే గోడ గడియారంకి సంబంధించి ఎక్కడ పెడితే ఏ దిక్కున పెడితే మంచిదంటారు? చాలా మంచి ప్రశ్న అండి. మా టైం బాగాలేదు, టైం దగ్గర చూస్తాను, ఆ టైం ఎక్కడ పెట్టినా వీళ్ళు మర్చిపోతూ ఉంటారు. అంటే ఒక గోడ గడియారం నుంచి లేదా చిన్న వాల్ క్లాకు, లేదంటే ఈ మధ్య డిజిటల్ క్లాకులు కూడా వస్తున్నాయి, లేదా అందంగా వాళ్ళ ఫోటో పెట్టుకుని కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి కాలం అనేది దేని ప్రతీక అంటే అండి కాలపురుషుడు అంటారు, లేదా యమకాలం అంటారు. ఇట్లాంటివి కొన్ని కాలాలను చెడుగా మన వాళ్ళు సూచించారు, మంచిగా సూచించారు. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. రెడ్డి గారు మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి గురుగారు. చెప్పండి రెడ్డి గారు. మాకు చిన్న డౌట్ ఉంది, చెప్పండి. అది ప్రస్తుతం యాక్చువల్గా మాది 3 బెడ్రూమ్ అండి గురుగారు. ఇది ఈశాన్యముల మాకు పూజ గది అనేది ఉంది. అందులో మేము మంచాలు వేస్తాం, ఈ మంచాలు వేసుకోవచ్చా అండి గురుగారు? ఒకవేళ వేసుకోవాలనుకున్నా మేము ఎటు పడుకోవాలి సార్, వాళ్ళు ఎటు పెట్టుకోవాలి? ట్రిపుల్ బెడ్రూమ్ అంటే అప్పుడు ఇంటి సింహద్వారం ఎక్కడుందండి గురుగారు? సింహద్వారం ఎక్కడుంది ఇంటికి? స్టార్టింగ్ ఇది తూర్పు ఉంది, తూర్పు వైపు సింహద్వారం ఉంది. అట్లా ఉండే పొజిషన్లో ఈశాన్య బెడ్రూమే ఫస్ట్ ప్రిఫర్ చేయమండి. ఎందుకంటే అక్కడ నిష్క్రమద్వారం రావాలి కాబట్టి అది ఉండేది తప్పు ఉంది. కాబట్టి అక్కడ పూజ చేయడం కంటే కూడా అది పిల్లలకు వాడడానికి ఉపయోగించుకొని తర్వాత బెడ్రూమ్ డోర్ ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్గా తెరిచే ఉంచండి. అక్కడి నుంచి వచ్చే వెంటిలేషన్ ఇంట్లోకి ఆహ్వానించండి. ఎప్పుడైతే వెంటిలేషన్ అక్కడ అబ్స్ట్రక్షన్ కాకుండా ఇంటి మొత్తం ప్రసారం జరుగుతూ ఉంటుందో అప్పుడు ఆ యొక్క శక్తి కూడా ప్రసారం జరిగి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎదుగుదల విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. తర్వాత ఏదైనా సరే ఆ పూజను వచ్చేసి వంటగది పక్కనికో లేదంటే హాల్లోకి ఒక ఆగ్నేయ మూలకో అట్లా ఏదైనా సరే ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోండి. తద్వారా ఏదైనా సరే మానసిక ప్రశాంతత లేకుండా ఉంటే కలిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే పూర్తిగా కాదు, కానీ ఇటువంటి ఆచరించడం మొదలు పెడితేనే అది ఆటోమేటిక్గా ప్రకృతి కూడా మీకు సహకరిస్తూ ఉంటుంది. దీనికి ఫర్దర్ సొల్యూషన్ అది చూడండి. అలాగే మనం గోడ గడియారంకి సంబంధించి ఇదే అండి. ఇక్కడ ఏంటంటే మనం ఈ కాలాన్ని కాలపురుష స్థానంగా మన వాళ్ళు నిర్ధారించారు. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా కాలానికి ఎదురెళ్ళి ఆలోచన చేయగలం, కాలానికి ఎదురు వెళ్ళలేం.
అది మీకు తెలిసిందే. కాలం అనుకూలంగా మనం పోవాల్సింది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తాం, నీ కాలం బాగుందో బాగున్నప్పుడు పో, లేకపోతే ఎదురు వాకు అనేసి చెప్తూ ఉంటారు. అందుకే మేము ఏం చెప్తున్నామంటే, ఈ కాలం గడియారం విషయంలో కూడా ఏదైనా సరే పదే పదే మనకు అది ఎదురుపడకుండా చూసుకోవాలి. నెంబర్ 1 పాయింట్. అంటే ఎప్పుడు ఎదురుపడుతుంది? మనం నడిచే ద్వారంలో ఉన్నప్పుడు, ద్వారం పైన కానీ లేదంటే ద్వారం పక్కన కానీ ఇటువంటి కొన్ని స్థానాలు ఉంటాయి, మనం పదే పదే చూసే స్థానాలు. ఇటువంటి చోట్ల లేకుండా ఆ కాలం కింద మనం ప్రయాణం చేయకుండా కాలం పక్క నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉంటే కాలానికి అనుకూలంగా మన ప్రయాణం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని వలన ఆ యొక్క దోషాలు లేకుండా జరుగుతాయి. ప్రధానంగా ఇక్కడ కాలం గురించి ఆలోచించినప్పుడు దక్షిణం యమస్థానము, పడమర వచ్చేసి వరుణస్థానంగా చెప్తారు. అంటే దీన్ని మనం సైంటిఫిక్గా చూసుకునేప్పుడు దక్షిణం చల్లస్థానము, తర్వాత మన శ్మశాన స్థానము జనరల్గా అన్ని చోట్ల ఉండేది. అటువంటి చోట్ల కాలాన్ని ఎలా పెడతామంటే మనకు టైం అట్లా వెళ్ళాలనే కాదు కదా. కాబట్టి ఈ యొక్క గోడ గడియారాన్ని ప్రిఫర్ చేసినప్పుడు తూర్పుకు లేదా ఉత్తర గోడలకు మాత్రమే ప్రిఫర్ చేయాలి. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో అవి మనం సింహద్వారం కానీ లేదా మామూలుగా ఉత్తర ద్వారం కానీ తూర్పు ద్వారం సహజంగా ఇళ్ళకనే ఇస్తూ ఉంటాము. అటువంటి చోట్ల ఆ ద్వారం పైన గడియం లేకుండా పక్కన ఏదైనా ఏర్పాటు చేసుకుంటేనా విండోస్ పైన ఏర్పాటు చేసుకోవచ్చు, ఎటువంటి సమస్య లేదు. ఇంకోటి ఈ తూర్పు ద్వారము లేదా తూర్పు గోడ లేదా ఉత్తరం గోడకి ఈ వాల్ క్లాక్ ఇవ్వడం వల్ల జరిగే పరిస్థితి ఏంటంటే మనం ఇంకా టైం అయిందా లేదా టైం అయిందని మనం 5 నిమిషాలకు ఒకసారి ఒక టైంలో మనం చూసుకుంటూ ఉంటాం. అటువంటి చూసుకున్నప్పుడు మీరు తూర్పు ఉత్తరాన్ని ఎక్కువ చూస్తూ ఉంటారు. అది కూడా మీకు కలిగే ఒక ఉపయోగం. అంటే ఎప్పుడైతే నీచ స్థానం చూడకుండా ఉచ్చ స్థానం చూస్తూ ఉంటామో సహజంగా అటువైపు ఆ గడియారం ఉంటుంది, వేరే వస్తువులు పెట్టేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధంగా మీరు వాల్ క్లాక్ విషయంలో పశ్చిమము దక్షిణం గోడలకు ఎట్టి పరిస్థితులు నైరుతి మూల అస్సలు పెట్టకుండా ఇవి ఏదైనా సరే ఆ తూర్పు గోడలకు కానీ ఉత్తరం గోడలకు కానీ సాధ్యమైనంత వరకు ఈశాన్యం దిక్కు లేదా ఉత్తరం దిక్కు ఉచ్చ స్థానంలో వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ ద్వారాలకు మీద కానీ అటు ద్వారాలకు దగ్గరగా లేకుండా ఈ కిటికీ విండోస్ అయినా సరే దానిపైన పెట్టుకుంటేనే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. మీ ప్రయాణం కూడా చాలా సులువుగా కాలం ప్రకారం జరిగిపోతుంది. మీ కాలం కూడా అనుకూలంగా కలిసి వస్తుంది. అలాగే గురువుగారు, వంటగదిలో స్టవ్ అనేది ఎట్ సైడ్ పెట్టాలి, ఏ విధంగా ఎట్ సైడ్ ఉండి వంట చేయాలి అనేసి అని చెప్పి అది ఒక పెద్ద చాలా మంచి విషయం అండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్స్ వాటి లేదా కిచెన్ ఇప్పుడు కొత్త మోడల్స్ కిచెన్స్ అని అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆ కిచెన్ అనేది లేదా ఓపెన్ ప్లాట్ఫామ్ కిచెన్స్ అని ఏర్పాటు చేసుకొని ఇంకా కొంతమంది ఆ ఇంటి మధ్యలో కూడా పోయి పెట్టే మహానుభావులు ఉన్నారు. కాబట్టి అట్లా లేకుండా రాము నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. రాము చెప్పండి, గురువు గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి, రాము గారు చెప్పండి. సార్ మేము ఒక దగ్గర నా పేరు మీద ఫ్లాట్ తీసుకుంటున్నాము. అది ఏది మన నార్మల్ గా ఒక ఫ్లాట్ జాగా అనేది ఒక 120 గజాల జాగా తీసుకున్నాము. అది నా పేరు మీద మంచిగా ఉందా లేదా, అది ఏ ఈస్ట్ వెస్ట్ అనేటి ఎట్ సైడ్ ఉంటే బాగుంటాయి అని కొంచెం ఏ ఫేసింగ్ అండి అది ఫ్లాట్ హలో ఆ ప్లాట్ ఏ ఫేసింగ్ అండి? రోడ్ ఎక్కడ ఉంది ఆ ప్లాట్కు? ఈశాన్యం సైడ్ అండి. అంటే తూర్పు రోడ్డు ఉందా ఉత్తరం రోడ్డు ఉందా? 2 రోడ్లు ఉన్నాయా? తూర్పు రోడ్డు ఉంది. ఓకే అండి, తూర్పు రోడ్డు అయితే సహజంగా ప్లాట్కు బలం అనేది ఉంటుంది. మిగతా ఏవైనా ఆగ్నేయ దోషాలు అనేటువంటి ఉన్నాయేమో లేదా ప్లాట్ కొలతని ఖచ్చితంగా ఉండాలో చూసుకోండి. తద్వారా పేరుకైతే దానికి సంబంధం లేదు, ప్లాట్ల ముందు బలం ఉందా లేదా చూసుకోండి. ఆటోమేటిక్గా మీ పేరుకి అదే బలం ఇస్తుంది. ప్లాట్ల ముందు బలం లేకుండా మీ పేరును బట్టే పలానా దిక్కని తీసుకున్నారనుకోండి, చెడు స్థానాలు చెడుగా ఉండే ప్లాట్లు తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుందంటే అప్పుడు ఖచ్చితంగా సమస్య జరగచ్చు. కానీ ఈ పేరు ప్రకారం ప్లాట్ తీసుకోవాలని ఎక్కడ లేదు. కాబట్టి మీరు ఆ ప్లాట్ను వచ్చేసి వాస్తుబద్ధంగా బలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి, పేరుకు సంబంధమే లేదు, చాలా బాగున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే గురుగారు, మనం స్టవ్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ స్టవ్ అండి, ఇక స్టవ్ విషయాలకు వచ్చాలో మనం అనుకున్నట్టు కొంతమంది ఓపెన్ ప్లాట్ఫామ్ కిచెన్ వచ్చినప్పుడు మీరు ఇంకోటి గమనించండి, ఎప్పుడైతే కనుక వెంటిలేషన్ ధారాళంగా ఉండే చోట ఆ స్టవ్ లేదా వంట చేసినప్పుడు మన అదే పని చిమ్మీలు ఇవన్నీ కూడా పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిమ్మి పెట్టినా మీరు ఏం చేస్తారు, ఒకవేళ ఇక్కడ సెంటర్లో పెట్టారని ఓపెన్ ప్లాట్ఫామ్ కిచెన్లలో లేదా ఈ డైనింగ్ దగ్గర కొంతమంది పెడుతున్నారు. అట్లా పెట్టినప్పుడు ఏదో అదే పని చిమ్మితో మళ్ళీ వచ్చేసి ఆ ఏరుని పక్కన పంపినా మళ్ళీ ఒక 10 అడుగులు పైపు వేసి ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇట్లా చేయడం వల్ల దోషాలు ఏం జరుగుతున్నాయంటే అది ఉండకూడని స్థలంలో అది నెంబర్ 1 ఉంటుంది, అక్కడ ఇండ్లు చెడిపోతుంది. ఎందుకంటే అక్కడ వేసే మంట ఎన్ని ఆవిరి అటువంటివి జరిగి వెంటనే దెబ్బతినడము, తర్వాత ఇటువంటి సహజంగా కొన్ని జరిగేది చెప్తున్నా. అంటే ఇన్కన్వీనియంట్ అంటే అసౌకర్యం కలిగే చోట ఈ విధంగా వాస్తు అనుకూలంగా లేనప్పుడు అసౌకర్యం జరుగుతుంది. అసౌకర్యం ద్వారా అనవసర సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి జరగకుండా చూసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఎంతసేపు ఉన్నా కూడా తూర్పు ఆగ్నేయంలో ఆ కిచెన్ ఉండాలా, ఆగ్నేయం మూల మాత్రమే వంట అనేది చేస్తూ ఉండాలి. ఒక అడుగు అటో ఇటో ఉండొచ్చు కానీ
కేవలం ఆ యొక్క రూమ్లో మేము తూర్పాగ్నేయంలో వంటగది ఉంది కదా అనేసి మళ్ళీ ఈశాన్యంలో అక్కడ ఆ రూమ్లో వచ్చేసి ఈశాన్యంలో పొయ్యి పెట్టడం కూడా తప్పే. ఈశాన్యంలో ఖాళీ సింక్ ఉండొచ్చు, తర్వాత ఆగ్నేయం మూల మాత్రమే ఆ పొయ్యి ఉండాలి. దక్షిణం తిరిగి ఎటువంటి పరిస్థితుల్లో వంట చేయగరాదు. ఇది తూర్పు ఆగ్నేయ పరిస్థితి. అదే పశ్చిమ వాయుం పరిస్థితికి వచ్చినప్పటికల్లా వాయుం మూలగా మాత్రమే వంట ఉండాలి, అది పడమర దిక్కు చేస్తూనే ఉండాలి. మిగతా ఏది కొంతమంది ఇంకోటి పశ్చిమ వాయుంలో వంటగది ఏర్పాటు చేసుకొని మా సరిపోయింది అనేసి మళ్ళీ అక్కడ తూర్పు ఆగ్నేయం తూర్పు దిగి వంట చేయాలి కదా అనేసి మళ్ళీ అక్కడ చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఇంటి మధ్యలోకి లేదా ఉత్తరంలోకి ఆ వంట రావడం వల్ల ఆ యొక్క డబ్బులు కూడా అట్లే కాలిపోతూ వస్తున్నాయి. కాబట్టి ఇది సహజంగా మనం చూస్తున్న కొన్ని సమస్యలు స్త్రీ తద్వారా వచ్చేసి ప్రభావం చూపిస్తూ ఉన్నారు. తర్వాత ఎక్కడైతే ఈ యొక్క వెంటిలేటర్స్ కూడా మేము సహజంగా ఏమని ఇస్తామంటే ఏ రూమ్కి అక్కడ కూడా ఉచ్చస్థానంలో విండోస్ కానీ వెంటిలేటర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా వంట చేసుకోవడం వల్ల ఆ యొక్క చిమ్నీ కానీ వెంటిలేటర్ ఏదైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ మీరు ఇస్తూ ఉంటారో లేదా ఆ గాలి సులువుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందో అటువంటి చోట్ల మీరు ఇంకోటి ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి. కొంతమంది వార్డ్రోబ్స్ కూడా ఈ కిచెన్ వంట రాని చోట వచ్చిన వల్ల వార్డ్రోబ్స్ కూడా తూర్పు గోడలకు వచ్చేసి అక్కడ కూడా సమస్య ఎదుర్కొంటున్నారు. అటువంటి బరువులకు విరుద్ధంగా వాస్తు అనేది పనికిరాదు. కాబట్టి వాస్తు సిద్ధానికి మూల సిద్ధాంతం అనుకూలంగా ఉండాలి. కాబట్టి అక్కడ ఏదైనా కానీ వంట చేసే సమయంలో పశ్చిమ వాయుంలో అయితే తూర్పు పడమరమకం చేసి చేయాలి, తూర్పు ఆగ్నేయంలో అయితేనే తూర్పు చేయాలి. అది ఆగ్నేయం మూల వాయుం మూల మాత్రమే ఉండాలి. ఇంకోటి ఏంటంటే అది అగ్నిస్థానం ఆగ్నేయం అనేది, ఇది వాయుస్థానం. వాయుస్థానంలో అనుకూలంగా మనం వాడుకునేది వాయు అంటే గాలి లేనిది మంట లేదు, అది మీకు తెలియదు కాదు. జలం చోట మంట ఉంటుంది కానీ అది ప్రమాదకరం. మీకు ఇంతకంటే చెప్పాల్సిన పనులే. కాబట్టి ఆ మాదిరి వాడుకోవడం వల్ల ఆరోగ్యపరంగా వ్యవహారపరంగా చాలా బాగా స్త్రీ స్థానము పురుష స్థానం కాబట్టి అందరూ చాలా అన్యోన్యంగా చాలా బాగా ఆ ఇంట్లో వాళ్ళు ఆ వంట తిన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఈ విధంగా పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సంసారం అనేది ఉంటుంది. అలాగే గురుగారు, ఇంట్లో మనం ఎప్పుడు కూడా సోఫాలో కూర్చుంటూ ఉంటాం. ఆ సోఫా అనేది మెయిన్ ముఖద్వారంకి ఏ దిక్కున పెట్టాలి, ఏ ఇంటికి ముఖద్వారానికి ఏ దిక్కున పెడితే మంచిదంటారు? ఇప్పుడు సహజంగా అండి మనం ఎందుకంటే ఎక్కువగా తూర్పు ఉత్తరం ద్వారం ఇళ్ళ గురించే మాట్లాడుకోవడం ఎందుకంటే కారణము ఈ తూర్పు ఉత్తర ద్వారం ఇళ్లలో వీళ్ళు ఉండారంటే కనుక అక్కడ కొంచెం గురుగారు ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. చిట్టిబాబు మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. అది ఇప్పుడు ఇంటికి కోడలకి ఖరీదుల తర్వాత బయట పక్కన క్రాస్ పోయి కానీ బయట వదిలేస్తారు కదా స్థలాలు కొన్ని అడుగులు మేర దాన్ని మాదేనని మొక్కలు పెట్టి వాడుకోవచ్చా? క్రాస్ వదిలేసిన కాంపౌండ్లా అండి మీరు చెప్పేది? కాంపౌండ్ వాళ్ళు బయట పక్కన సార్. కాంపౌండ్ వాళ్ళు బయట పక్కన మీరు మంచి ప్రశ్న ఉంది. క్రాస్ పోయిందని వదిలేసాము, దానికి మొక్కలు అవి పెట్టుకోవచ్చా? మాదే అనుకోవచ్చా? వేరే వాడికి వదిలేయచ్చా? క్రాస్ పోయినది వదిలేసిన చోట్ల అంటే ఇది ఏ ఫేసింగ్ అండి? ఉదాహరణకు తూర్పు ఫేస్ సార్. తూర్పు ఫేస్. తూర్పు ఫేస్ అంటే ఆగ్నేయం పెరిగింది కాబట్టి వదిలేసినారు అంతేనా? ఆగ్నేయం పెరిగిందని వాయుమూల పెట్టింది. వాయుమూల పెరిగింది, రెండు కార్నర్లు వదిలేసి అది చేసుకున్నారు అంతేనా? అట్లా ఏదైనా సరే అండి. రెండు రోడ్డు ఏమో తూర్పు వైపున ఉంది, ఉత్తరం వైపున లేదు. కరెక్ట్ అండి. ఇక్కడ వచ్చేసి వదిలేసిన స్థలంలో అదే పనిగా ఏదైతే కట్టు అంటారు అంటే ఇటుకలతో కానీ కట్టడం కానీ లేదా బౌండరీతో ఏర్పాటు చేయడం కానీ అట్లా చేసి మాత్రం చేయకూడదండి. ఓపెన్ ప్లేస్లో సహజంగా మనం రోడ్డు మీద ఏ విధంగా అయితే మొక్కలు పెంచుకుంటామో అట్లయితే పెంచుకోవచ్చు. అవి ఏదైనా సరే ఇంకా కొంచెము ఇంటికంటే ఎత్తుపోకుండా చూసుకోవాలి, నెంబర్ 1 పాయింట్. అందుకే మొక్కలే అని చెప్తున్నా, చెట్లు అని చెప్పడం లేదు. తూర్పు వైపు ఉత్తరం వైపు ఎంతసేపు ఉన్నా కూడా మొక్కలు మాత్రమే ఉండాలా, చెట్లు ఉండనీకి లేదు. అవి వేరే వాళ్ళు ఒకవేళ వాడుకోనియండి. ఎందుకంటే కనుక ఆ దోషం ఏదైతే ప్రభావం ఉందో అది వెళ్ళిపోతుంది, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే మీరు పరస్థలంలో మీరు వేసినారనే ఆలోచన మీకు కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ స్థలం ఇంకా పరాధీనం అవుతూ ఉంటుంది. అంటే పరాధీనంగా అంటే వేరే వాళ్ళకి ఆ స్థలం ఇచ్చేయమని కాదు చెప్పి ఇంకా ఇచ్చేస్తే ఇంకా మంచిది అవకాశం ఉన్న చోట. ఎందుకంటే దోషాన్ని ఎంతకంటే మనం నెత్తి పెట్టుకొని తిరుగుతూ ఉంటాము, ఏదైనా ఒక సమస్య ఉంది ఆ సమస్య నెత్తిని పెట్టుకొని మనం తిరగలేం కదా, అట్లనే వాటి పరిస్థితి కూడా. కాబట్టి మీరు అడిగినట్లు మొక్కలు అనేటివి తూర్పు వైపున కానీ వదిలేసిన స్థలంలో వేసుకోవచ్చు, కానీ దాని ఎటువంటి హద్దులు పెట్టకుండా ఓపెన్ ప్లేస్లో వేసుకున్నట్లయితే అవి ఏవైనా సరే జంతువులు ఏమైనా తినేటట్లు ఉన్నా కూడా వదిలేయండి. ఎందుకంటే ఒకవేళ సపోజ్ గడ్డి పెంచుతున్నారు, గడ్డి ఆవులు వచ్చి తింటున్నాయి లేదా ఎనుములు వచ్చి తింటున్నాయి అంటే అది మీకు మంచి చేస్తానని చెడు పెట్టి బస్సులో కాదు. ఈ విధంగా వదిలేసిన స్థలాన్ని మీద ఆప్యాయత ఎక్కువ పెంచుకునే దానికంటే కూడా అక్కడ వదిలేసేసి అది వేరే విధంగా ఏదైనా ఉపయోగపడేదానికి ఆ దోషాలు మీకు పోవడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. అలాగే గురువుగారు రజనీ అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. రజనీ గారు మాట్లాడండి, గురువుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం రజనీ గారు, చెప్పండి. అది పెయింటింగ్స్ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలండి? మాస్టర్ బెడ్రూమ్ లోనా లేదంటే ఎట్లా? అంటే ఎటువంటి పెయింటింగ్స్ అండి? అంటే దేవతామూర్తులా లేదా ఆర్టిఫిషియల్గా మామూలు జనరల్ పెయింటింగ్స్? ఆర్టిఫిషియల్ నార్మల్ అండి. నార్మల్ పెయింటింగ్స్
చూడండి, అవి ఏవైనా సరే మంచి ఎనర్జీని కలిగిస్తూ ఉండాలి, మంచి శక్తిని కలిగిస్తా, మన మనసుకు ప్రశాంతత కలిగిస్తున్నామంటే ఆ పెయింటింగ్స్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ప్రశాంతత కలిగించిన పెయింటింగ్స్ మాత్రం ప్రిఫర్ చేయాలి. కొన్ని పెయింటింగ్స్లలో ఊరికి గీతలు గీసేసి దీంట్లో ఏదో ఆకారం కనిపిస్తాయని కొంతమంది ఊహ, కొన్ని పెయింటింగ్స్ అద్భుతంగా మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. అటువంటివి మాత్రం ప్రిఫర్ చేయకుండా సహజంగా ఎందుకంటే తెల్లవారు లేచిన నుంచి మనం దైవ ముఖమో లేదంటే మనకు మంచి చేసే వాళ్ళ ముఖమో, మన పిల్లల ముఖమో, లేదా భర్త అయితేనా భార్య ముఖమో అట్లా చున్నీకి, ఎందుకంటే వాళ్ళందరి జీవనంలో భాగం కాబట్టి అట్లా చున్నీకి చేస్తారు. ఏయో దరిద్రాలను నెత్తి మీద విరుగునట్లు అవి చూసుకొని మనం దానికి ఇబ్బంది పడేదానికంటే కూడా మీరు సాధ్యమైనందుకు ముందు అవి ప్రిఫర్ చేయండి. మిగతా ఇంకా ఎందుకంటేనా దక్షిణం గోడలు అటువంటి పెయింటింగ్స్ ఏమైనా దక్షిణం గోడలు పడమర గోడలు అక్కడ సౌకర్యంగా ఉన్నట్లయితే అంటే ఈ బరువులన్నీ పోను. ఎలాగో మీకు అన్నట్టు చెప్తున్నా, చూసే విధంగా ఉండేవి మనసు ప్రశాంతత కలిగేది ఉత్తరం గోడలు తూర్పు గోడలు పెట్టుకోవచ్చు. లేదు అవి దానివల్ల మనం చూడడం వల్ల పెద్ద ఉపయోగం లేదనుకునేది దక్షిణం గోడ పడమర గోడలు లక్షణంగా పెట్టుకోవచ్చు అండి. అక్కడ సౌకర్యం ఉంటే అన్న అది ఆ విధంగా దాన్ని ఫాలో కండి. అలాగే గురుగారు, మనం సోఫా గురించి మాట్లాడుతున్నాము. సోఫా ఏ దిక్కున పెట్టాలి? సోఫాలు అంటే ఇక్కడ సహజంగా దక్షిణ ఫేసింగ్ ఇళ్ళకైనా సరే, పడమర ఫేసింగ్ ఇళ్ళకైనా సరే మనం అనుకున్నట్టు సోఫా సీటు సహజంగా దక్షిణ ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఇళ్ళకి ఏం చేస్తున్నారంటే ఎదురు మళ్ళీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కనపరాలని ఉద్దేశంగా ఈశాన్య భాగంలో వేయడం కానీ, లేదా తూర్పు గోడలకు ఉత్తరం గోడలు వేయడం కానీ సోఫాలు చేస్తారు. తద్వారా ఏమైతే అది ఆ హాల్లో వచ్చేసి కొంతమంది టీవీ అటువంటి ఏదైనా పెట్టుకున్నప్పుడు దక్షిణ గోడలకు ఇట్లా చేస్తున్నారు. కానీ దానికంటే కూడా ఈ సోఫా సెట్ బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి సహజంగా మనం చూడాలనుకుంటే కుర్చీ చేసుకొని చూసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. ఈ స్థిరంగా ఉండేటివి కాబట్టి ఖచ్చితంగా పడమర గోడలకు కానీ దక్షిణ గోడలకు మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో తూర్పు గోడలకు ఉత్తరం గోడలకు ఉండకూడదు. కాబట్టి ఇటువంటి దక్షిణ ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఇళ్ళల్లో కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ విధంగా అంటే ఈశాన్యం మూల ఖాళీ ఉంచుకునే విధంగా ఈ సోఫా సెట్ల ఆల్రెడీ ఆర్టిఫిషియల్ కానీ మీరు ఏదైనా చేయించుకున్నట్టు కానీ చేసుకున్నట్లయితే అక్కడ ఎవరైనా వచ్చేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, అది మనసుకు తెలుస్తుంది అనమాట. అదే మీకు కనిపిస్తున్నా కూడా వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతుంటాడు, కానీ అది మీరు కనుక్కోలేరు ఇట్లా దోషాలు ఉండడం వల్ల. కాబట్టి చాలా జాగ్రత్త అది గమనించుకొని చేసుకోండి. ముఖ్యంగా సోఫా సెట్లు ఏ ఫేసింగ్ ఇళ్ళైనా సరే ఉత్తరం గోడలకు వేయకుండా, తూర్పు గోడలకు అస్సలు ఆనించకుండా, ఒకవేళ ఇంకా కేవలం సౌకర్యంగా చిన్న చిన్న ఇళ్ళలో ఒక సోఫా సెట్ అన్నా ఉంటేనే వచ్చినప్పుడు సేద తీయడానికి ఉంటా అనుకుంటే ఈ మూలలు లేదా కనీసం కేవలం ఈ దక్షిణము, కొన్ని చోట్ల ఏమైనా దక్షిణం పక్కన బెడ్రూమ్లోకి డోర్ ఉంటుంది కాబట్టి అక్కడ సోఫా సెట్ వేసుకోవడానికి ఉండదు కాబట్టి ఒక చిన్న సోఫా సెట్ని ప్రిఫర్ చేయండి. లేదా తూర్పులో ఉత్తరంలో ఖచ్చితంగా ఇన్ని చోట్ల బరువులు నిండిపోయినాయండి, మాకు అక్కడ ద్వారాలు ఉన్నాయి కాబట్టి వేసుకునే సౌకర్యం లేదంటే వాయువ్య మూల కానీ ఆగ్నేయ మూల మాత్రం ప్రిఫర్ చేయండి. ఎట్టి పరిస్థితులు అది కూడా గోడలకు ఆంటకుండా, అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ ఈశాన్య మూల ఎట్టి పరిస్థితుల్లో కానీ ఊరికైనా సరే వేయరాదు. ఎంతసేపు ఉన్నా అక్కడ చాలా ఖాళీగా ఉంటేనే మనసు ముందు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా అనేది అభివృద్ధి చాలా. మీరు చేసే వ్యవహారం కూడా మేము ఎందుకంటే దక్షిణంకు పడమర గోడలు వేసుకోవడం వల్ల చేసే వ్యవహారం మీరు తూర్పు చూస్తానో ఉత్తరం చూస్తానో పని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆ వ్యవహారం సక్రమంగా జరుగుతుంది. ఇటువంటి చేయడం వల్ల చేసే వ్యవహారం కూడా రివర్స్ అవుతుంది కాబట్టి అటు జరగకుండా చూసుకోండి. అలాగే గురుగారు, టీవీ లేని ఇల్లు లేదు ఇప్పుడు. అవునండి. సో టీవీ ఏ దిక్కున పెట్టాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనిషి జీవనంలో అది అంతర్భాగం. సోఫా సెట్ లేకపోయినా కూడా కుర్చీ చేసుకుని టీవీ చూస్తారు, కానీ టీవీ లేకపోతే మాత్రం మనిషి ఉండలేరు. అది సహజంగా మనిషికి ఉండే అంటే ఎంటర్టైన్మెంట్ అనేది మనిషికి ఉండాలి. ఆ సంతోషం అనేది విషాదకరం కాకుండా ఉండడానికి ఈ యొక్క మనం చెప్పే సలహా అనేది పాటించండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే, అందుకే మనం చెప్తున్నాం ముందే ఈ సోఫా సీట్లను లేదా వాల్ క్లాక్ను ఇటువంటివన్నీ కూడా దక్షిణం గోడలకు ఉత్తరం గోడలకు మాత్రమే ఏమనేది చెప్తున్నాము. అప్పుడు ఎప్పుడైతే ఈ దక్షిణ గోడలకు పడమర గోడలకు వేస్తారో వెంటనే ఉత్తరంలోనో తూర్పులోనో టీవీ వచ్చేస్తుంది. కొంతమంది ఇంకేంటంటే టీవీ బాగా అందంగా ఉండాలి, తర్వాత షోకేసు చాలా బరువుగా చేసుకొని పెట్టుకోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఆ సమస్య అనేది ఉత్పన్నమయ్యి, అంటేనా మనం టీవీ సహజంగా టీవీ వరకే దాన్ని వాడుకొని చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. దాని చుట్టూ షోకేస్ అవన్నీ చేసినప్పుడు అది మళ్ళీ ఉత్తర స్థానము తూర్పు స్థానము జరుగుతుంది కాబట్టి ఎక్కువ బరువు లేకుండా సాధ్యమైనంత వరకు ఆ టీవీ వరకు కన్వీనియంట్కి మాత్రమే తూర్పు గోడలు కానీ ఉత్తరం గోడలు కానీ పెట్టుకోవడం వల్ల అక్కడ ఏదైనా సమస్య అంటే వ్యవహారం చేసే ఆటోమేటిక్గా వ్యవహారం అనేది చేసేది విధానం మారిపోతుంది. లేదా మీరు ప్రగడ్బందీగా అంతా షోకేజ్ చేసుకొని దక్షిణ గోడలు పడమర గోడలు కానీ ఈ యొక్క తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఈ సోఫాలు పెట్టుకోవడం ఏమిటంటే చేసే వ్యవహారం బాగుండదు, చేసే టీవీ బాగుండదు, లేదా రోజు ఒకసారి టీవీ రిపేర్ వస్తూ ఉంటుంది. ఇట్లా సహజంగా కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టయితే చాలా బాగుంటుంది. అది ముందు సహజంగా చూసుకోండి. అలాగే గురుగారు, రమేష్ మేదిపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో, చెప్పండి రమేష్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. గురుగారు, ఇది ఇంటికి మేము పేరు పెడతాం కదండి ఇంటి ముందు, అది ఆడవాళ్ళకి పెట్టాలా మగవాళ్ళకి పెట్టాలా లేదా ఇంటి పెద్దవాళ్ళకి పెట్టాలా? ఇంటికి పెట్టుకుంటే పేరు గురించా మీరు అడిగేది? అవునండి. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇంటిలో ముందు దోషాలు లేకుండా చేసుకోండి. ఏదైతే పేరు పెట్టే చోట ఉందో ఇంకా మీరు దాని వాస్తు విరుద్ధంగా ఏదైనా ఉంటేనా అటువంటి కూడా లేకుండా చేసుకోండి.
ఎవరి పేరు మీద పెట్టుకోవచ్చు, ఎటువంటి సంబంధం లేదు. మీకు మనస్సు ప్రశాంతత కలిగించేది మీ కుటుంబ అంగీకారమైనది పెట్టుకోండి. మళ్ళీ దీంట్లో పేరు పెట్టుకునేటప్పుడు భార్యకు ఒకటి నచ్చితే భర్తకు ఇంకోటి నచ్చుతుంది, లేదా పిల్లలకు నచ్చదు, ఇట్లాంటి సమస్య లేకుండా అది అందరికీ నచ్చే పేరు పెట్టుకోండి. పేరు ప్రధానం కాదు. అందుకే మనం మొదటి చెప్తా ఉన్నాం, వాస్తుకు ముందు బలం కావాలి. బలం కావాలంటే స్థానానికి ఉండాలి, మనం కట్టే ప్లాన్కి ఉండాలి. ఆ ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా ఉండేది ఆ ఇంటికి బలం ఉంటుంది, ఇంట్లో ఉన్న బలం వస్తుంది. తద్వారా ఏ పేరు పెట్టుకున్నా కూడా సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఆ యొక్క జీవనయానం అనేది. కాబట్టి ఇది ఆలోచన చేసి ముందు వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి. ఇంట్లో ఏ పేరైనా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ గురుగారు. చూసారు కదా, ఇది ఇవాల్టి శ్రీ సుదర్శన వీక్షణం. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గురుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ అన్నిటికీ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.